మీ ఆత్మ ఎదుగుదలలో మీరు ఎక్కడున్నారో మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ చిన్ని చిన్ని సేవలు మీరు ఎలా చేస్తున్నారో, మీరు ఎక్కడున్నారు అనేది మీకు తెలుస్తారు. నాకు మీరు మీ శరీరాన్ని ఎంత అద్భుతంగా చూసుకుంటున్నారు. రోజు ఎక్సర్సైజ్ చేయడం, మంచిగా తినడము, మంచిగా చూసుకోవడము, రన్నింగ్ చేయడము, యోగా చేయడము, ప్రాణాయామాలు చేయడము, వాట్ ఎవర్. బట్ శరీరాన్ని ఎంత అద్భుతంగా రెస్పెక్ట్ చేసుకుంటూ చూసుకుంటున్నాము అనేదాన్ని బట్టి మీ మూలాధార చక్రంలో మీరు ఎంత సాయం చేస్తున్నారు అనేది. నెక్స్ట్ మీ మనసుని ఎంత బాగా తృప్తి చెందిస్తున్నారు, మనసుకు కావాల్సిన ఏమేమైతే ఉన్నాయో అవన్నిటిని మంచిగా సహజంగా వాటిని ఎంజాయ్ చేస్తున్నారా, వాటిని మంచిగా చూసుకుంటున్నారా. సినిమా చూడడమే కావచ్చు, ఫ్యామిలీని చూసుకోవడమే కావచ్చు, మీరు ఎక్కడైనా టూర్స్కి వెళ్ళడమే కావచ్చు, ఎంత ఆహ్లాదంగా ఉంటున్నారు, ఎంత బాగా చేస్తున్నారు, అండ్ ఎంతమంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఆ పని చేస్తున్నారా, మనసుని ఎంత తృప్తిగా ఉంచుకుంటున్నారో తెలుసుకుంటే ఆ సేవ ఏదైతే ఉంటుందో, ఆ మనసుకు సంబంధించిన సేవ అయితే ఉంటుందో దాన్ని బట్టి మీ స్వాధిష్టాన చక్రం ఎట్లా పనిచేస్తుంది, ఎంత మీరు దాంట్లో ఎదిగినారు అనేది. నెంబర్ 3, బుద్ధి పరంగా ఎటువంటి సేవ చేస్తున్నారు, ఎదుటి వాళ్ళకి ఎంత ఇంటలెక్చువల్గా మీరు హెల్ప్ చేయగలుగుతున్నారు. వాళ్ళకి ఇంటలెక్చువల్ సేవ అంటే వాళ్ళ కెరియర్ అడ్వైజ్లు ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఎక్కడైనా బయట ఏదైనా కొత్తగా ఆ జనరేషన్కి చేంజ్ అయ్యేలాగా మీరు సొసైటీకి ఏం అందిస్తున్నారు మీ తరపు నుంచి గిఫ్ట్గా. ఇట్ కుడ్ బి లైక్ కొత్తగా కనిపెట్టడం కావచ్చు, ఇలాన్ మస్క్ కొత్తది కనిపెట్టినాడు, సో జనరేషన్ మొత్తం మారిపోతుంది దానివల్ల. అట్లా ఎన్నో ఉంటాయి, ఎన్నో థింగ్స్ దట్ గోస్ బియాండ్ బౌండరీస్, బియాండ్ టైమ్ లైన్స్ ఏవైతే ఉంటాయో ఆ సేవ ఏదైతే చేస్తామో అప్పుడు మీ మణిపూరక చక్రంలో ఎంత ఎదిగిరో అనేది ఆ సేవ బట్టి తెలుస్తుంది. అనాహత చక్రం ఎంత సైలెంట్గా ఉంటున్నారు, సోల్కి ఎంత సైలెన్స్ ఇస్తున్నారు, ఎంత వింటున్నారు లోపటి నుంచి, ఆ ఆత్మకు ఎంత సైలెన్స్ ఇవ్వగలుగుతున్నారు మీరు. ఎదుటి వాళ్ళకు ఉన్న మనశ్శాంతిని, అంటే వాళ్ళకు ఏదైతే ఆ ఎంప్టీనెస్ స్టేట్ ఏదైతే ఉంటుందో దాన్ని పొందడానికి మీరు ఎంత సేవ చేస్తున్నారు, ఆ యాంబియన్స్, ఆ సైలెన్స్ యాంబియన్స్ క్రియేట్ చేయడానికి మీరు ఎదుటి వాళ్ళకు ఎంత సేవ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీ అనాహత చక్రంలో మీరు ఎంత సేవ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. ఈ లోవర్ చక్రాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హయ్యర్ చక్రాస్లో ఎట్లా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ తెలుసుకుందాము. జస్ట్ చెక్ ఫర్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ.